అమరావతికి సంబంధించి రాష్ట్ర క్యాబినెట్ ఈరోజు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కీలకం అంటే కొనసాగింపే. అందులో అతి కీలకమైంది మళ్ళీ భూ సమీకరణ, ల్యాండ్ పూలింగ్ యాక్ట్ 2025. అంటే అప్పుడు జరిగింది 2015 అయితే, ఇప్పుడు 2025. 10 ఏళ్ల తర్వాత ఆ ప్రభుత్వం ఆలస్యము, తర్వాత ప్రభుత్వం అస్సలుకు ఎసరు పెట్టడం ఇదంతా జరిగిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచిన తర్వాత అమరావతి గురించి చాలా వింటున్నాము. కానీ ఈరోజు మంత్రివర్గం చేసే నిర్ణయం కూడా మళ్ళీ మరింత భూమి సేకరించాలి, సమీకరించాలి అని మాత్రమే. దీన్ని చెప్పిన సంబంధిత మంత్రి నారాయణ చాలా వివరంగా చెప్పారు. అసలు భూమి ఎందుకు అవసరం అవుతుంది అని. ఏంటి ఆయన చెప్పేది అంటే, నగరం నిర్మిస్తే అయిపోదు, నగరం నడవాలి, నగరం అభివృద్ధి చెందాలంటే చుట్టూ ఆర్థిక కార్యకలాపాలు, ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి అంటే సంస్థలు ఇవన్నీ కూడా ఉండాలి. హైదరాబాద్ అభివృద్ధి అయింది కూడా ఐటీ ఇట్లాంటివన్నీ ఉన్నందువల్లనే. కాబట్టి భూమి తీసుకోవాలి, విమానాశ్రయం కూడా రావాలి, వీటన్నిటికీ భూమి కావాలి కదా. భూమి సేకరణ పద్ధతిలో తీసుకునే కంటే సమీకరణ పద్ధతిలో తీసుకుంటే ఎక్కువ ప్రజలకు లాభం అని ఎవరో ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు సూచించారు. కాబట్టి మేము ఈ నిర్ణయానికి వెళ్తున్నాం అన్నారు. ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. తీసుకున్న భూమే ఎక్కువ అని చాలా విమర్శలు వచ్చాయి. కాదు, ముఖ్యం అన్నారు మీరు. కానీ ఇప్పుడు ఆ భూమి తీసుకొని ఆ భూమిలో నగరం నిర్మించడానికి, అభివృద్ధి చేయడానికి మరింత భూమి కావాలి అంటే ఇప్పుడు జరిగేదేంటి? మెరుగైన ప్యాకేజీ ఇస్తాము ఇప్పుడు తీసుకున్న వాళ్ళకని ఏవో కొన్ని వివరాలు చెప్పారు. ఇప్పుడు కూడా తేడాలు వస్తాయి. ఇప్పుడు ఇదివరకు మేము భూమి ఇచ్చిన దానికి అప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా ఇస్తే అది మళ్ళీ ఒక విధమైన పరిస్థితికి దారితీస్తుంది. మూడవ మాట చెప్పారు. బహుశా మొదటిసారి వచ్చిన విమర్శలు దృష్టిలో పెట్టుకొని, సమస్యలు దృష్టిలో పెట్టుకొని కావచ్చు, ఏ భూమి ఎవరిది, వాళ్ళే ఇస్తున్నారా ఇంకోటి ఇస్తున్నారా అన్నది కూడా మేము చాలా ఖచ్చితంగా వెరిఫై చేస్తామని చెప్పారు. ఇక నాలుగవది, దీనికి సంబంధించి ఈ కాలువలు, రోడ్లు, అనుసంధానం ఇట్లాంటివి వీటన్నిటి కోసం ఒక 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు టెండర్లు పిలవడానికి అనుమతి ఇచ్చామని, ఇంకొన్ని నిర్మాణాలకు కూడా టెండర్లు ఖరారు చేయడానికి అనుమతి ఇచ్చామని, అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది, అలాగే బిల్డింగ్ ప్లాన్స్ అవన్నీ చూసేటటువంటి సిబ్బంది, వాళ్లకు ప్రమోషన్ అవకాశాలు పెంచేటటువంటి నిర్ణయం తీసుకున్నామని కూడా మంత్రి చెప్పారు. వివరాలన్నీ రేపు పత్రికలో వస్తాయి. కానీ అంటే ఎటు తిరిగి అమరావతికి సంబంధించిన పనులు ఇది ఇప్పుడు పూర్తి అవుతుంది, ఇది జరుగుతుందని కాకుండా దీర్ఘకాలం, నిన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడుతున్నప్పుడు 3 ఏళ్లలో అమరావతి పూర్తి చేస్తూ ఉన్నారు. ఇప్పటికి ఏడాది అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు అనుకుంటే ఇప్పటి నుంచి. కాదు, గత ఏడాది కలుపుకోవడం ఎలా సాధ్యం? నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటున్నారు కాబట్టి 3 ఏళ్ళు అంటే కరెక్ట్, సరిగ్గా 4 ఏళ్ళు. ఎన్నికల సంవత్సరం అనమాట. అంటే ఎన్నికల సంవత్సరానికి మళ్ళీ ఇప్పుడు అమరావతి ఎజెండా అప్పటిదాకా ఇది నడుస్తూ ఉంటుందా, లేదా దశల వారీగా ఒక దశ, రెండో దశ ఏమన్నా పూర్తి అవుతుందా? మూడవది, డబుల్ ఇంజన్ సర్కారు, దానివల్ల ప్రయోజనాలు బాగా కలిగాయని ఆ సమావేశంలో చెప్పారు. కానీ డబుల్ ఇంజన్ తరఫున కేంద్రం నుంచి వచ్చింది ఏం లేదు. నిజానికి కేంద్ర సంస్థలకు భూములు ఇవ్వటము, అలాగే కేంద్రంలో పాలించే బీజేపీకి కూడా ఒక 2 ఎకరాల భూమి ఇవ్వాలని నిన్న నిర్ణయం తీసుకున్నారు. తీసుకోవచ్చు, అది చట్ట ప్రకారం ఉంటే ఇబ్బంది లేదు. కానీ చాలా సంస్థలకు భూములు ఇవ్వటం అన్నది ఇప్పుడు ఒక పెద్ద ప్రక్రియలాగా ఇది జరిగిపోతూ ఉంది. ఇటేమో ప్రజల నుంచి భూమి సమీకరించటం, అక్కడ కార్పొరేట్ సంస్థలకు, వ్యాపార సంస్థలకు భూములు ఇవ్వటం. విశాఖ, అమరావతి కూడా. విశాఖలో జరిగింది ఇప్పటికే అది చర్చగానే ఉంది. లూలుకు భూములు ఇవ్వటం మీద హైకోర్టులో కూడా ఏదో కేసు కూడా వచ్చినట్టుగా ఉంది. ఇది ఒక ఏకపక్ష ప్రక్రియలాగా మారిపోతూ ఉంది. అది ఇంకో పెద్ద సమస్య ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం గురించి ఇంతగా నొక్కి చెప్తున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో గన్నవరం విమానాశ్రయం, దాన్ని బాగా ఉపయోగిస్తున్నారు. అది ఎప్పుడో 2వ ప్రపంచ యుద్ధం అప్పటి నుంచి కూడా ఉంది. కోస్తా ప్రాంతంలో మొదటి చెప్పుకోదగిన విమానాశ్రయంగా. ఇప్పుడు ఏమవుతుంది, ఇంకో అంతర్జాతీయ విమానాశ్రయం రావడం అంటే అమరావతిని దాదాపు మూలన పెట్టడమే. ఏ విధంగా అయితే శంషాబాద్ వచ్చిన తర్వాత బేగంపేట అన్నది కొన్ని దశాబ్దాల పాటు సేవ చేసిన బేగంపేట ఒక్కసారిగా నిరుపయోగంగా మారిపోయి ఏదో ప్రత్యేకమైన వ్యాపార, సైనిక లేదా ప్రోటోకాల్ అవసరాలకే దాన్ని ఉపయోగిస్తుంటారు అరుదుగా.
అంతకుముందు గన్నవరం అటువంటిది కాదు. గన్నవరం ఏమొచ్చారంటే 10 ఏళ్ల కిందటే కదా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆ చుట్టుపక్కల కూడా భూములు రేట్లు పెరుగుతాయని చాలా తతంగం నడిచింది. ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం అనగానే గన్నవరం ఆ చుట్టుపక్కల దానికి తగ్గుతుంది ఫోకస్. అవసరమా? రెండోది ఇది ప్రైవేట్ సహజంగా పెద్ద పెద్ద విమానాశ్రయాలని జిఎంఆర్కో ఎవరికో ఇస్తారు. ఇప్పుడు అలా ఇక్కడ ఇస్తే అప్పుడు అది ప్రభుత్వ రంగంలో ఉంది గన్నవరం. అది కాస్త ఏమవుతుంది? చాలా ప్రశ్నలు ఇక్కడ వస్తున్నాయి. సరే, ప్రభుత్వం ఇంకా కొన్ని నిర్ణయాలు చేసిన అంగన్వాడీలకు కొంత వేతనాల పెంపు, అలాగే మినీ అంగన్వాడీలను కూడా ప్రధాన అంగన్వాడీలుగా మార్చాలి. P4 ఈ స్వర్ణాంధ్ర ఫౌండేషన్ అని ఒకటి పెట్టారు. అది నిజంగా ఎట్లా జరుగుతుంది అనేది ఒకటి. స్వర్ణాంధ్ర ఫౌండేషన్ అనేది అని ఇప్పుడు P4 ఫౌండేషన్. P4 అంటే మళ్ళీ మామూలే కదా, అంటే దాతల దగ్గర ఏదో మీరు తీసుకొని ఇవ్వటం అని. అంతకుముందు CSR ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఈ P4 కిందకి దీన్ని మారిస్తే దీనికి కలిగే పర్యవసనాలు ఇవన్నీ ఎలా ఉంటాయి, ప్రభావాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ అధ్యయనం చేయాల్సిన విషయాలే. కానీ ఒకటైతే స్పష్టం అవుతూ ఉంది, అమరావతికి మరిన్ని భూములు తీసుకోవడం మీద, విస్తరణ మీద ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెడుతుంది. పనులు వేగవంతం చేసి ఎక్కడికెక్కడ ముగించేసి ఓ కొలిక్కి తేవడానికి చాలా సమయం అయితే పట్టేటట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు కొత్త విధానం, కొత్త రూల్స్ ఇవన్నీ ఫ్రేమ్ చేసి ఆ ఊపులోకి వెళ్ళి అధికారుల మీద అదే ప్రధానంగా పెడతారో ఒత్తిడి, వాళ్ళు దాంట్లో మునిగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా అది అనివార్యమని అంటున్నారు. అది రాకపోతే ఇది అభివృద్ధి కాదంటున్నారు. సో ఈ భూమి అభివృద్ధి అవ్వడానికి మరిన్ని వేల ఎకరాలు తీసుకొని అక్కడ ఏదో అభివృద్ధి చేయాలంటే ఇది ఎలా ఉంటుందంటే చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టుగా తయారవుతుంది చివరికి.